జై శ్రీరామ్. కాశీఖండంలోని అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ కాశీ విశ్వనాథ లింగాన్ని శ్రావణ మాసం నెల రోజులు మనం కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో అభిషేకించి సేవిస్తున్నాము. నిన్న మనము కాశీలో గంగా స్నానం, ఒకరోజు గంగా స్నానం చేస్తే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని తెలుసుకున్నాము. ఇక సంవత్సర కాలం గంగా స్నానం చేసిన వాళ్ళు విష్ణులోక నివాసం పొందుతారు. నెల రోజుల గంగా స్నానం చేసిన వాళ్ళు పూర్వీకులతో సహా, అంటే పూర్వం మరణించిన వాళ్ళు, తాత ముత్తాతలు మొదలైన బంధువులందరితో సహా ఇంద్రలోక నివాసాన్ని పొందుతారు. సంవత్సర కాలం గంగా స్నానం చేసిన వాళ్ళు విష్ణులోకాన్ని పొందుతారు. మొత్తం యావజ్జీవం జాగ్రత్తగా దీక్షగా కాశీలో ఉండి ప్రతిరోజు గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి మహానుభావులు జీవన్ముక్తులై దేహాంతమున ముక్తిని పొందుతారు అని చెప్పి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా అద్భుతంగా తెలుసుకున్నాము. ఇక జాగ్రత్తగా పితృదేవతల్ని కూడా మనం తరింప చేయాలి. ఎవరికి వారు నేను తరిస్తే చాలు అనుకోకూడదు. పితృదేవతలు వాళ్ళకి శక్తి ఉండదు. దేవతలకైనా సరే పితృదేవతలైనా సరే భూమి మీద మనమే వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వాలి. దేవతలకేమో హవిస్సుల రూపంలో వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వాలి. పితృదేవతలకేమో తిలతర్పణాలు, పిండ ప్రదానం మొదలైనవి చేయాలి. దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకం గృహే అంటోంది వేదం. కాబట్టి పితృదేవతలకు చాలా ముఖ్యం. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళని చాలా శ్రద్ధగా సేవించాలి. సేవించినప్పుడే మనము విశేష ఫలితాలు పొందుతాము. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కాశీవాస ఫలితం ఏమిటో మీకు తెలియజేయడం జరుగుతోంది. కాశీలో ఒక్కసారి హరహర మహాదేవ అంటే 1,000,000 సార్లు హరహర మహాదేవ నామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. అక్కడ ఉండి ఇక్కడ కాశీవాస ఫలితం ఎంత గొప్ప ఎలా చేయవచ్చో తెలుసుకుంటూ వస్తున్నాం. విశ్వనాథుడి నామాన్ని జపించడం వల్ల విశ్వనాథుడు మన నామాన్ని జపిస్తాడు, మనని రక్షిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాల్ని తెలుసుకుంటూ వచ్చాము. కాశీ వాసం ఎంత గొప్పదో తెలియజేస్తూ రావడం జరిగింది. మనం అందరం తెలుసుకుంటున్నాం. ఇంత దూరం కాశీవాసం 10,000 సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. ఇక రామేశ్వరం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం మనము మన ఇంట్లో పొందవచ్చు. మన ఇంట్లో కూర్చొని భూమి మొత్తం 3 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి అద్భుత ఫలితం మనం మన ఇంట్లోనే పొందవచ్చు. మన ఇంట్లోనే ఉన్నారు కాశీ విశ్వనాథుడు మరియు విశాలాక్షి అమ్మవారు. ఎవరు వారు? తల్లిదండ్రులు. మహాశక్తివంతమైనటువంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. శాస్త్ర ప్రమాణం చూడండి. ఈ శ్లోకం ఒక్కసారి గమనిద్దాం మనం. భూప్రదక్షిణ షట్కేన. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలండి. మమ్మల్ని చూడట్లేదు అంటారు పెద్దలు, వృద్ధులైన తల్లిదండ్రులు. బాల్యంలో ఉన్నప్పుడే పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రుల గొప్పతనం చెబుతూ ఉండాలి. నేను మా పిల్లలకి తల్లి గొప్పతనం చెప్తాను. నానా తల్లి గొప్పతనం ఇది, అమ్మ గొప్పతనం ఇది. నమాతుః పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతుః పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు అని చెప్పి ప్రతిరోజు పిల్లలతో తల్లి సేవ చేయిస్తాను. తల్లికి నమస్కరించండి అని చెప్తాను. ఇక నా భార్య తండ్రి గొప్పతనం చెప్తుంది. తండ్రి గొప్పతనం అంతా కూడా విశేషంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనము పిల్లలకు తెలియజేయాలి. తల్లిదండ్రుల గొప్పతనం తెలియజేయడం ద్వారానే వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా సేవ చేస్తారు. చెయ్యాలి. తల్లిదండ్రుల సేవ చెయ్యాలి. చెయ్యకపోతే మహాపాపం. కాశీకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా ఫలితం రాదు. కాశీలో ఇక్కడ గంగానది తీరంలో తల్లి రుణం తీరాలి అన్న భావనతో ఒక ఆలయాన్ని కట్టాడు భక్తుడు. భూమాత భరించలేకపోయింది. అది కట్టిన వెంటనే ఇలా ఒరిగిపోయింది. మణికర్ణికా ఘాట్లో ఉంటుంది ఆ ఆలయం. కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. వాళ్ళని సేవించాలంతే భక్తితో. జీవించి ఉన్నంత వరకు కూడా భక్తితో సేవిస్తూ మరణించాక సంవత్సరానికి ఒకసారి వాళ్లకు శ్రద్ధగా
ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేయాలి. పిండ ప్రదానము, తిలతర్పణాలు మొదలైనవన్నీ కూడా, స్వయం పాకాలు ఇవ్వటం బ్రాహ్మణోత్తములకి, వారికి అన్ని కూడా చేయటం మొదలైనవన్నీ చేసి వాళ్ళ ఆకలి బాధ తీర్చాలి. మనకు ఒక సంవత్సరం గడిస్తే వాళ్ళకు ఒక రోజు పితృదేవతలకి. మనము జాగ్రత్తగా చేస్తూ ఉంటేనే విశేష ఫలితాలు పొందుతాము. భూప్రదక్షిణ షట్కేన, భూమి మొత్తము 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం లభిస్తుందో తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కరిస్తే అంతటి విశేష ఫలితం లభిస్తుంది. కాశీయాత్రాయుతేనచ, ఇంత విశేషమైనటువంటి కాశీ వాసము, కాశీ యాత్ర ఏదైతే ఉందో అది 10,000 సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. తల్లిదండ్రుల్ని సేవిస్తే 10,000 సార్లు కాశీయాత్ర మనం అసలు చేయగలమా? 100 సంవత్సరాల లోపు 10,000 సార్లు చేయగలమా? మహా అయితే సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు వెళ్లి రాగలం. 100 సంవత్సరాలకి ఎన్నిసార్లు అవుతుంది? మహా అయితే 1000 సార్లు అవుతే గొప్ప విషయం, లేదు 2,000 సార్లు. కానీ 10,000 సార్లు జీవితం మొత్తంలో అసలు కాశీయాత్ర చేయగలమా? కాబట్టి ఎంత విశేషం తల్లిదండ్రుల్ని సేవించటం. ప్రతిరోజు అమ్మ పాదాలు నొక్కాలి, ఒక 5 నిమిషాలైనా సరే. నాన్న పాదాలు నొక్కాలి చక్కగా. ఒక 10 నిమిషాల సమయం, ఒక పావు గంట సమయం వాళ్ళని సేవించాలి. ఊరికే నమస్కరించమన్నారు కదా అని ఏదో నమస్కరించి వెళ్లిపోవడం కాదు. వాళ్ళ కష్టం ఏమిటి, వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టం వాళ్ళకి కనిపిస్తోంది అని చెప్పి ఆ కష్టాన్ని నివారించే ప్రయత్నం చేయాలి. వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఓపికను బట్టి ట్రైన్లో కానివ్వండి, ఫ్లైట్ లో కానివ్వండి, కాశీకి తీసుకొని రావాలి. గంగా స్నానం చేయించి తల్లిదండ్రులని నూతన వస్త్రాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర చక్కగా గంగానది తీరంలో కూర్చోబెట్టి చక్కని పుష్పాలు తీసుకొని 3 ప్రదక్షిణలు చేసి తల్లిదండ్రులకి వారి పాదం పద్మాల మీద వేసి నమస్కరించిన వారు అసలు వాళ్ళ జన్మ ధన్యం. మొత్తం సమస్త దోషాలు, పాపాలు, గ్రహ బాధలు, అన్ని కష్టాలు, అన్ని సమస్యలు అన్ని తీరిపోతాయి. ఒకేసారి విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని అభిషేకించి పూజించి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే ఏ ఫలితం లభిస్తుందో అంతటి విశేష ఫలితం లభిస్తుంది. ఇలా వారి శ్రేయస్సుని అనేక విధాలుగా చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా వాళ్ళు భోజనం చేశారా, మందులు వేసుకుంటూ ఉన్నారా మొదలైనవన్నీ గమనిస్తూ ఉండాలి. భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ. సేతుస్నానం అంటే రామేశ్వరంలో సముద్ర స్నానం. 100 సార్లు రామేశ్వరం వెళ్లి సముద్ర స్నానం చేసి ఆ 22 బావులలో స్నానం చేసి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించి పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందో మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి నమస్కరిస్తే ఆ ఫలితం లభిస్తుంది. సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. తల్లికి నమస్కరిస్తే అంత విశేష ఫలితం లభిస్తుంది. వాళ్ళు మనల్ని ఎంత కంటికి రెప్పలాగా సుమారుగా వివాహం అయ్యే వరకు కూడా వాళ్ళ కనుసైగల్లోనే జాగ్రత్తగా వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉండగానే మనం పెరిగాం కదా. విద్యాబుద్ధులు చెప్పించడం కానివ్వండి, అనేక విధాలుగా సేవలు ఎవరు చేస్తారు? తల్లి తప్పించి ఇంకెవరు చేయగలుగుతారు? అటువంటి సేవలు, నోటితో చెప్పలేని సేవలు మనకు చేస్తారు కదా తల్లి. కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. అది రుణం తీరేది కాదు వాళ్ళది. భక్తితో సేవించటమే. తల్లిదండ్రుల రుణం తీరదు. 3 రుణాలతో పుడతాడు ప్రతి మనిషి: దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. కాబట్టి ఈ రుణాలు తీరవు. ఋషుల రుణం మనం ఏం తీర్చుకోగలమండి? వాళ్ళు అందించిన వాటిని భక్తితో మనం చదివి శ్రద్ధగా ఆచరించడమే. ఇక దేవతల రుణం మనం ఏం తీర్చుకోగలం? భక్తితో వాళ్ళని సేవించడమే. అనేక ధర్మకార్యాలు ఆచరిస్తూ పరమేశ్వరుని ఆనందపరచడమే. పరమేశ్వరుడు చూడండి ఆశ్చర్యం, తల్లిదండ్రుల్ని సేవించండి చాలు, నేను సంతోషిస్తానంటాడు. మనకు వేదం కూడా ఏం చెప్పిందండి? ముందు దేవతల పేరు చెప్పలేదుగా. మాతృదేవో భవ అంటోంది, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటోంది. కాబట్టి తల్లి ముఖ్యం, తండ్రి ముఖ్యం. వాళ్ళు వెన్నుపూసలా మనకి రక్షిస్తూ అనేక విధాలుగా మనల్ని పైకి తీసుకొచ్చిన మహానుభావులు వాళ్ళు. దేవతలు అన్ని చోట్ల ఉండలేక తల్లిని తండ్రిని సృష్టించారట. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ప్రత్యక్ష దేవతలు, మన కళ్లకు కనిపించేటటువంటి దేవతలు తల్లిదండ్రులు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులని మన అందరం సేవిద్దాం, భక్తితో సేవిద్దాం. చక్కగా చూడండి, వాళ్ళు
కాశీలో మరి గంగానది తీరంలో తిలతర్పణము మొదలైనవి తర్పణాలు చేయటం వల్ల వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మనం శ్రమ పడేది ఎంతండి? కాశీకి వస్తాం, మన సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో వస్తాం. వచ్చిన తర్వాత ఒకరోజు గంగా స్నానం చేసిన తర్వాత కాస్త తిలతర్పణాలు చేయడం చాలా తేలికైన విషయమే. నల్ల నువ్వులు తీసుకుని వెళ్లి ఒక పంతులు గారిని తీసుకుని వెళ్లి కాస్త చెప్పి చేయించండి అని చేయించడం, వారికి యథాశక్తి దక్షిణ ఇస్తే సరిపోతుంది. చిన్న పనే, పెద్ద పనేం కాదు. సరే, పిండ ప్రదానం ఇవి జరిపించడం విశేషమే. ఒక్కరోజు శ్రమ పడడం వల్ల వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కదా. వాళ్ళు ఎంత ఆశీర్వదిస్తారు. పితృదేవతలు చాలా విశేషం. దేవతలు ఎంత విశేషమో పితృదేవతలు అంత విశేషం. కాబట్టి ఇద్దరు అనుగ్రహం ఉంటేనే మనము అభివృద్ధి పథంలో నడుస్తాం. పితృ రుణాలతో ఉంటాయి కొన్ని. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆహారం ఇవ్వకపోతే, ఈ పిండ ప్రదానాలు మొదలైనవి చేసి ఆహారం ఇవ్వకపోతే వాళ్ళు ఆకలి బాధతో అలమటించిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి ఆ పితృదేవతల రుణం మనం తీర్చుకోవాలి. భూప్రదక్షిణ శతకేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఈ శ్లోకాన్ని చక్కగా మీ పిల్లలకు నేర్పించండి. చక్కగా వాళ్ళు తెలుసుకుంటారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియజేయండి పిల్లలకి. నాన్న, అమ్మ ఎంత కష్టపడుతుందో చూసారా, మన గురించి జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని అని చెప్పాలి. మనం చెప్తే పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుసు, పాపం తెలియదు. మనం తెలియజేస్తూ ఉంటే కొంతకాలాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఋషులు అందించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా. ఇక ఈరోజు మనం కాశీఖండంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటున్నాము. నాస్తి గంగా సమం తీర్థం కలికల్మష నాశనం. చూడండి, ఎంత మొదటి వాక్యం అద్భుతంగా ఉంది. నాస్తి గంగా సమం తీర్థం కలికల్మష నాశనం, నాస్తి ముక్తి ప్రదం క్షేత్రం అవిముక్త సమం హరే. ఆహా, అవిముక్త క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం ఇంకొకటి లేదు. ఏది అవిముక్త క్షేత్రం? కాశీకి ఎన్ని పేర్లున్నాయో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాశీ, వారాణసి, అవిముక్త క్షేత్రం, బెనారస్, మహాశ్మశానం, ఇవన్నీ కూడా కాశీకి అద్భుతమైనటువంటి పేర్లు. వింధ్యస్య ఉత్తర దిగ్భాగే ఆర్యావర్తైక దేశే అవిముక్త వారాణసి క్షేత్రే ఆనందవనే ఇంకొక పేరు. మహాశ్మశానే గౌరీముఖే త్రికంటక విరాజితే త్రిశూలం మీద ప్రకాశిస్తోంది. త్రికంటక విరాజితే భాగీరథ్యా పశ్చిమే తీరే ఉత్తరవాహిన్యాం బ్రహ్మనాళే మహామణికర్ణికా క్షేత్రే. మహామణికర్ణికా క్షేత్రం కాశీ. విశ్వేశ్వర జ్యోతిర్లింగ అంతర్భాగే, ఇది సంకల్పం. ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగాంతర్భాగే విశ్వేశ్వరాది 30 దేవతా సహిత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇది సంకల్పం. ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఇక ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, కలికల్మషమును హరించుటయందు గంగ వంటి తీర్థము మరొకటి లేదు. మొత్తం మనకు ఉండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి తీర్థము గంగ కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఇక ముక్తి నొసంగుటలో అవిముక్తము వంటి క్షేత్రము ఇంకొకటి లేదు అని చెప్పి మనకు కాశీఖండం తెలియజేస్తోంది అని భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని శుద్ధమైన మనస్సుతో విశ్వనాథుడిని అభిషేకిస్తున్నటువంటి మనస్సుతో భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. ఈ వీడియోను చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. తల్లిదండ్రుల గొప్పతనం పిల్లలందరికీ తెలియజేయండి ఈ శ్లోకం ద్వారా అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.